టీ కప్పు తెలుసు కదా అందరికీ, మట్టి నుండి కదా టీ కప్పు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది, అంత జరుగుతుంది. అంత అందంగా టీ కప్ చేసినా దాని నిప్పుల కొలుములో పెట్టకపోతే కింద పడితే ఏం జరుగుతుంది? మళ్ళీ ముద్దగా అయిపోతుంది కదా. అది స్ట్రాంగ్గా అవ్వాలి, ఏదైనా ఉపయోగపడాలి, దానివల్ల టీ తాగడానికి ఏదైనా అవసరం పడాలంటే ఏం చేయాలి? దాన్ని నిప్పుల కొలుములో పెట్టాలి కదా. దానికి అర్థం నిప్పుల కొలుములో పెడితే వదిలేస్తాడా? ఆ కుమ్మరు వదిలేస్తాడా? కాలితే కాలని, ఎంతసేపు కాలితే కాలని వదిలేస్తాడా? కరెక్ట్ టైంలో కరెక్ట్గా గట్టిపడింది అనుకున్నప్పుడు బయటకు తీసుకొని వస్తాడు కదా. ఒక నిఘా ఉంటుంది కదా, ఏం జరుగుతుంది లోపల, ఏం జరుగుతుంది, ఎంతవరకు కాలింది, ఎంతవరకు చూస్తానే ఉంటాడు కదా, గమనిస్తానే ఉంటాడు కదా. అగ్నిలో ఉన్నామని మనం ఫీల్ అవుతున్నాం, కానీ దేవుని కన్నులు మన ఎదుట నుండి పోలేదన్న విషయాన్ని మర్చిపోతాం. ఎవరైతే దేవుని కళ్ళు నన్నే చూస్తున్నాయి, దేవుడు నా చేతినే పట్టుకున్నాడు అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో, జలములు కాదు, అగ్నిగుండం కాదు, ఏ గోయ్యా కాదు, నుయ్యా కాదు, ఏదైనా నేను రెడీ అనుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, లోకంలో ఉన్న వారందరికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడిని నేను కలిగి ఉన్నాను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒబీడియన్స్ వచ్చేస్తుంది. దావీదు భక్తుడు ఏం రాస్తాడండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది, కాపరనే ఎందుకు అన్నాడు? యెహోవా నా దేవుడు, నాకు లేమి కలగదు, యెహోవా నా రాజు, నాకు లేమి కలగదు అని ఎందుకు అనలేదు అనుకున్నాను నేను. అప్పుడు నాకు అనిపించింది, కాపరి ఏం చేస్తాడండి? కాపు కాస్తాడు, అవసరమైతే కాళ్ళు కూడా ఎరగొడతాడు కదా. మనల్ని కాపు కాస్తాడు, మన మీదకి వచ్చే వాళ్ళ కాళ్ళు కూడా విరగొడతాడు. నా అనే పదానికి అక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. నా కాపరి, యెహోవా నా కాపరి, హీఈస్ మై షెపర్డ్. నా కాపరి అంటే నాకు నేను ఎలా ట్రీట్ చేసుకుంటున్నాను? నేను గొర్రెనైతేనే కదా ఆయన నా కాపరి అవుతాడు. అందుకే కూడా దేవుడు ఏం చెప్తాడు? నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన గొర్రెలు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలుగుతాయంట. చాలామంది యవనస్తులు అడిగే డౌట్, అక్క దేవుడు ఎలా మాట్లాడతాడు అక్క? నాకేం మాట్లాడేంటి, నాకేం వినపడదేంటి? చాలా కామెంట్స్లో నేను చదువుతుంటాను, అక్క దేవుడు మీతో మాట్లాడుతానంటారు, మా నాతో ఎందుకు మాట్లాడరు? దేవుడే చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినును. మీరు ఆయన గొర్రెలు కాకపోతే ఆయన స్వరం మీకు వినపడదు, ఆయన మీతో మాట్లాడినా మీకు అర్థం కాదు. ఆయన గొర్రెలుగా మనం అవ్వాలి అని మనం ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? ఒబీడియన్స్ వచ్చేస్తుంది. ఒబీడియన్స్ అనే దాని గురించి చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నాను.